మనం చూస్తూ ఉంటాం పొలిటికల్గా కూడా ఏదైనా పొలిటికల్ పార్టీల మధ్య గొడవలైనా అక్కడ ఫోకస్డ్గా ఉమెన్ మీద వారి వ్యక్తిగత జీవితాల మీద లేదా వ్యక్తిత్వాన్ని లేనిపోని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందరు చాలామంది అమ్మ భయం, అందరు ఏమేమో అంటారు, ఏమో అనుకుంటారు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు మేము మాట్లాడినప్పుడు కూడా, ఏం కాదు రండి అని. కానీ ఇప్పుడు కంపల్సరీ మనకు లోకల్ బాడీస్లలో 50% రిజర్వేషన్ ఉండడంతో చాలామంది పొలిటికల్ లీడర్స్ యొక్క వైఫ్స్ వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు, భార్యలను నిలబడతారు. కానీ ఆ భార్యలను ఆ 5 ఇయర్స్లలో వాళ్ళను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉత్సవ విగ్రహాలాగా అయిపోతున్నారు. ఉత్సవ విగ్రహాలు కాదు, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ భావజాలం అందులో జోడించబడాలి. వాళ్ళు అబ్జర్వ్ చేసినవి, వాళ్ళు అనుకున్నవి ఆ చట్టం రూపంలో, జీవోల రూపంలో రావాలి. కానీ అక్కడ పరిస్థితి ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది జరగాలి సమాజంలో. దేవతను పూజిస్తాం కానీ తల్లిని గౌరవించరు, చెల్లిని గౌరవించరు, భార్యను గౌరవించరు. భార్య ఆశయాలు, ఆకాంక్షలు, ఆమె చేయాలనుకున్న పనులకు సపోర్ట్ చేయరు. కానీ దేవుడి దగ్గరికి పోయి తల్లి అమ్మ అని పాదాలు పట్టుకుంటారు, మొక్కుతారు. అక్కడ కూడా స్వార్థం, వాళ్ళ కోరికల కోసమే. ఇక్కడ కూడా పాపం ఆడవాళ్ళను ఆ రకంగా కించపరిచి తగ్గించి చూసే విధానం ఏదైతే ఉందో అది మారాలని నేనైతే కోరుకుంటాను. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా సీతక్క వివక్ష ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయా? నేను మొదటి నుంచి అయితే బాగానే ఉంటున్నా, కానీ ఇంకా రకరకాల ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు డైరెక్ట్గా ఫేస్ చేయలే. నేను అది ఉద్యమాలలో ఉన్నా, నా బాధ్యతగా నేను చేసిన పార్టీలలో కూడా ఉన్నా. నేను మొదటి నుంచి కూడా ఒక కష్టపడుకుంటూ వస్తున్నా. నాకు వివక్షత ఎక్కడ అనిపించదు. కానీ కొన్ని సందర్భాలలో స్టేజ్ల మీద అక్కడ ఇక్కడ మగవాళ్ళకు ఉండే ప్రయారిటీ మనకు ఉండదు. అది ఇక టైం అంటారు, లేకుంటే ఏదో అంటారు. 10 మంది మగవాళ్ళు మాట్లాడతారు, 10 మంది ముందు సీట్లో ఫ్రంట్ సీట్లో జెంట్స్ ఉంటారు, కానీ ఆడవాళ్ళను పిలవలేరు. సరే అవి అట్లా కొట్టేస్తూ ఉంటాం. కానీ అంతిమంగా నాకు మొదటి నుంచి అయితే ఒక మంచి అవకాశం, నన్ను నేను ప్రూవ్ చేసుకునే స్పేస్ అయితే నాకు మొదటి నుంచి దొరుకుతూ వచ్చింది. ఇట్లా స్టేజ్ పైన అని చెప్పన్నారు, అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడైనా గట్టిగా వాయిస్ రేజ్ చేసే సందర్భాలు ఉన్నాయా? నేను అవి పట్టించుకోను. జనరల్గా ఒక కాడ వివక్షత, ఒక కాడ అవమానం ఎదురైతే ఇంకో రూపంలో నా కేపబిలిటీ ఏందో నేను చూపించుకుంటా అంతే. కానీ అక్కడ గొడవలు పెట్టుకొని, తగాదాలు పెట్టుకొని వాటి కోసం మనం చిన్నగానే నేను అంత నారోగా థింక్ కొన్ని పోస్టర్ల మీద పేర్లు ఉండేవి, లేకుంటే ఉండేది. అదే మగవాళ్ళది అయితే వాళ్ళవి పక్కాగా ఇస్తారు, వాళ్ళది ఉంటే వాళ్ళది తగ్గించి చూపిస్తారు. ఇవన్నీ కామన్గా చూస్తుంటాము. అందరు వచ్చి చెప్తా ఉంటారు, అక్క అనేది ఇట్లా అనేది, ఏ పని పట్టించుకోకలే అంటారు. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే మానసికంగా ఎంతో స్ట్రెంగ్త్ ఉంటే తప్ప ఇట్లా ఉండలేము. అన్ని చూసి చూడనట్లు వదిలేయడం, లేకపోతే ఎలా ఉండాలి రాజకీయాల్లో మహిళలు అన్నప్పుడు? ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తే సక్సెస్ కాగలరు? వాస్తవానికి ఎక్కువ ఆడంబరాలకు ఆశపడకుండా మనం ఉన్న స్టేటస్ను, స్టేజ్ను, ఇవన్నీ ఓకే కామన్గా తీసుకొని పోతే ఎవరు మనతో ఉన్నా లేకున్నా మనం లైఫ్లో నిలబడగలుగుతాం. మనము ఒక చాలా హడావుడి పొలిటికల్ లీడర్ అంటే ఓ ఇట్లా అట్లా అని అది ఎప్పుడు ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అంటుంటారు, అధికారం లేనప్పుడు ఎవరు ఉండరు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, ఎమ్మెల్యే కూడా ఓడిపోతే ఇంకొక రకంగా ఉంటాయి. ఈ ఆల్ స్టేజెస్ నేను చూసిన. సో నాకు ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడం చాలా అలవాటు చేసుకున్నా. కంఫర్ట్గా, సింపుల్గా ఉండడం, కంఫర్ట్గా ఉండడం. దాంతో లేని వాటి కోసం భయపడడం, బాధపడడం, దుఃఖించడం ఎందుకు? ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళడం. ఒక్కదాని పోయి అయినా 100 మందిని కలవగలుగుతా, 100 మంది పోయి అయినా కూడా ఒక్కరిని కలవగలుగుతా. ఈ 2 స్టేజెస్ను నేను బ్యాలెన్స్ చేసుకొని నడుస్తూ ఉన్నా. మీరు తిరుగుతూ ఉంటారు సీతక్క, ఇప్పుడు జనాల మధ్య ఉంటుంటారు. ఎప్పుడైనా ఒక యంగ్ ఏజ్ అమ్మాయిలతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు మేము మీలా అవుతాం అంటే మేము రాజకీయాల్లోకి వస్తాం అని చెప్పే వాళ్ళ శాతం ఏమైనా అంటే అవుట్ ఆఫ్ 10 ఎంతమంది అట్లాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు? చాలా తక్కువ. పాలిటిక్స్లోకి వస్తాం అనే వాళ్ళు చాలా తక్కువ. కాకపోతే చాలామంది హాస్టల్స్లలో నా లైఫ్ హాస్టల్ నుంచే స్టార్ట్ అయింది. నేను హాస్టల్లో చదువుకున్నా, తర్వాత ఉద్యమాల వైపు వెళ్ళినప్పుడు మీ లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది అక్క, మీలాగా మేము కూడా చదువుకుంటాము, మీలాగా అవుతామని కొంతమంది పట్టుదలగా చదువుకున్నా. నా లైఫ్లో మొత్తంలో నేను వదిలిపెట్టింది స్టడీస్ కూడా. సో ఇప్పటికి కూడా ఇంకా చదువుకుంటున్నా. సో అది చాలామంది విద్యాలయాలకు వెళ్ళినప్పుడు నేను అది ఎక్కువ చెప్తా ఉంటా పిల్లలకు మోటివేషన్ చేయడానికి. ఆడవాళ్ళకు పుట్టిన నుంచి చనిపోయేంత వరకు మగనీడ ఉండాలని మనోధర్మం చెప్తుంది. అంటే చిన్నతనంలో తండ్రి, యుక్త వయసులో భర్త, తర్వాత కొడుకులు, అంతా మగ నీడలో ఉండాలని. కానీ నేను చదువు నీడలో ఉండాలి అని నేను ఎందుకంటే నా లైఫ్లో రకరకాల స్టేజెస్లో
చిన్నతనంలో అమ్మ నాన్నతో ఉన్నాం, మధ్యలో హాస్టల్ జీవితం, అనేక రకాల ఫ్రెండ్స్, స్కూళ్ళల్లో ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు. తర్వాత ఉద్యమంలోకి వెళ్ళినాం, అడవిలో అదొక కొత్త జీవితం. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక ఇంకొక అడ్వకేట్గా ఒక ఏరియా, పాలిటిక్స్లో ఇంకొక టైపు, ఇట్లా రకరకాలు ఉంది. కానీ ఆల్ స్టేజెస్లో మాత్రం నన్ను వెంట ఉంచుకున్నది చదువు, జ్ఞానము. ఈ జ్ఞానం అనేది వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నలుగురిలో మాట్లాడే ధైర్యాన్ని ఇస్తుంది. మన దగ్గర కొద్దిగా సబ్జెక్ట్ ఉంటే మనం బిడియము అది అని లేకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఎక్కడ ఏ బుక్స్ దొరికినా మంచి తప్పకుండా కొనుక్కుంటా, చదువుకుంటా, తర్వాత నా స్టడీస్ కూడా పెంచుకుంటూ పోతా ఉన్నా. అట్లా ఎలా ఉంటుంది డైలీ మీ రొటీన్? ఎలా ఉంటుంది? మీ మంత్రిగా మీ పనులు చూసుకోవాలి, మీ సెల్ఫ్ ఇది చూసుకోవాలి, చదువు ఎట్లా మేనేజ్ చేస్తారని? వాస్తవానికి మార్నింగ్ ఒక్కొక్కసారి 5:30కి లేస్తే 6కి అయితే మ్యాక్సిమం మార్నింగ్ లేవగానే యోగా, వాకింగ్ అట్లా చేసుకుంటాం.